ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. లేలేత మామిడి చిగుళ్ళు, మరుమల్లెల సౌరభాలు, ప్రకృతి అందాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే, ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షడ్రుచుల సారథి ఉగాది. వై న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన పురపాలకుల పదవీ కాలం, నర్సీపట్నం కౌన్సిలర్లతో అయ్యన్న ముచ్చట్లు. అనకాపల్లి జిల్లాలో సీఎం పర్యటన, షెడ్యూల్ ఖరారు, ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి. పల్లెలకు కొత్త అమావాస్య శోభ, ఘనంగా గ్రామ దేవతల వేడుకలు. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆఖరి రోజు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నవ్వుల నడుమ ముగిసింది. రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ సరదాగా ముచ్చటించుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నర్సీపట్నం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఎంతటి వారైనా ఓడిపోక తప్పదని ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉదాహరణ గుర్తు చేశారు. గెలిచినప్పుడు గర్వం ప్రదర్శించకూడదని, చేసిన అభివృద్ధిపై ఎప్పుడు అసంతృప్తి ఉంటేనే ప్రజలకు మరింత సేవ చేయగలమని ఆయన హితవు పలికారు. ఓకే సార్. అనుమానం లేదు, నాకు అవకాశం ఉంది కాబట్టి. అవకాశం లేదు ఏంటి, అందరికీ నాకు వస్తుంది రొటీన్గా పర్సెంటేజ్, అందరం మీద వచ్చిన పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి శ్రీకరణ వస్తుంది చేస్తున్నాం. అది వేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత డబ్బు కూడా ఎక్కడ గవర్నమెంట్ డబ్బు కూడా కాదు, మన ముందు జాగ్రత్త. 80% గవర్నమెంట్ డబ్బే కాదు, ఇంకా 20% గవర్నమెంట్ కాదు, అది కూడా తెలియాలి. 20% ఎక్కడి నుంచి ఇచ్చేవాళ్ళు నడవట్లేదు. ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది. సిఎస్ఆర్ గ్రాంట్ అని మనకు విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కానీ అక్షరాలలో ఇండస్ట్రీస్ అని కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన లాభాల్లో కొంత పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ 20%. నేను మన పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఉన్నారు, టీవీలో చూస్తుంటారు. అక్కడికి నాకు బాగా పరిచయం అయింది. మధ్యలో విదేశాలు కూలీలు వస్తున్నాయి మీటింగ్ గదిలో. ఆ మీటింగ్లో నాకు బాగా చదువుగా ఉంటాం, ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యాం. అక్కడ పట్టుకొని ఆ 20% డబ్బులు సిఎస్ఆర్ గ్రాంట్ తెచ్చాను. పార్టీ పరంగా కూడా రాబోయే 3 సంవత్సరాలు కూడా మీ సలహా ఇవ్వండి, ఈ సలహాలు కూడా పాటించి మనకి నేను ఒకటే ఆలోచనలను మీరు కానీ ఎవరైనా సరే, ఇది మన నర్సీపట్నం. పార్టీలు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ వచ్చి కొట్టుకుందాం లేదు, పార్టీ పరంగా ఎదుగుదాం. తర్వాత ఎలక్షన్లు వచ్చే వరకు కూడా మనందరం కలిసి డెవలప్మెంట్ కోసం ఆలోచిద్దాం. కానీ మీరు కూడా సహకరించండి. మీరు కూడా ఎక్కడైనా బాగోలేదు చెప్తే లిస్ట్ తీసుకెళ్ళి నా ఇంటికి వచ్చి అడగమని అన్నాం. నా ఇంటికి అడిగే కనీసం మీరు రోడ్డు బాగోలేదని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెయ్యకపోతే అడగండి, నన్ను లేకపోతే అడగండి, నన్ను ఇన్వెస్ట్ చేయండి. నాకున్న లిస్టు మీ లిస్టు కూడా కలిసి చేద్దాం డెవలప్మెంట్. దాంట్లో నేను ఎక్కడ ఎన్నో పార్టీలు కూడా చూడడం. ఈ నిండు సభలో అందరూ సరదాగా ఉంటే సభలో మాటిస్తాను, చేద్దాం. నా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ చేద్దాం, దాన్ని సహకరించండి. మరి పార్టీ పరంగా ఇష్టం కొట్టుకుందాం. దానికి మీ అందరూ మీరు రెడీ అంతేగాని డెవలప్మెంట్ విషయంలో మాత్రం మీరు అనవసరంగా కాల్ చేయడానికి ప్రయత్నం చేయలేదని చెప్పి సహకరించండి, అవకాశం సహకరించండి. ఇక్కడ 3 years టైం ఉంది. ఫస్ట్ ఇయర్లోనే 21 crores తెచ్చారు 2 yearsలో. మళ్ళీ వచ్చే నెలలో 10 కోట్లు ఇస్తున్నాము. రాబోయే 2 years రాష్ట్రం వదిలేను. ఇక రాబోయే 2 yearsలో కూడా మరో 20 కోట్లు ఇచ్చి బాధ్యత తీసుకుంటారు. అది అర్థం. అవకాశం తప్ప చేయడం సిద్ధంగా ఉన్నాను. నాకు కూడా వయసు అవుతుంది, ఇచ్చి రాజకీయాలు ఉంటాం, పోతాం, పోవటం మనకే తెలియదు. కానీ ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగపడి దాకా నాకు చేస్తాను.
దాన్ని మీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది పనిచేస్తుంది. అంటే ప్రత్యేకంగా ఎలా మీ అందరినీ కలిసి ఈ నా రిక్వెస్ట్ మీ అందరి ముందు పెట్టాలని ఉద్దేశం వచ్చాను. నా మనసులో మాత్రం వేరే భావన లేదు, ఇంకే భావన అండి. వైసీపీ లేదు, మీ అందరూ సహకరించండి. సహకరించమంటే వేరే వేరే అంటారు, పార్టీకి సహకరించడం లేదు, నర్సీపట్నం డెవలప్మెంట్. నా పార్టీకి మీ సహకరించద్దు. నా చివరికి ఓకే చెప్పాను. నర్సీపట్నంలో 108 అడుగులు శివాలయ శివాలయాలు వెళ్తున్నాను. అప్పుడు పూజ చేసాం, గడుపు కూడా అవుతుంది. కూడా ఇందాక అక్కడికి వస్తున్నాను, జరిగింది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. నేను ఎప్పుడు ఎక్కడో శివుడి విగ్రహం ఉందంటే అక్కడ జాగాలో త్రివేణి ఉంది, విగ్రహం ఉందని సందర్భంలో చెప్పాడు. మా అబ్బాయి పంపి చూడమన్నాను. చూస్తే శివుడి విగ్రహం పెట్టకముందు అక్కడికి 100 రోజులకి 50 మంది కూడా వచ్చారు కదట బీచ్కి. అక్కడ కేరళలో 26వ వార్డు ప్రజలందరికీ కూడా నా మీద నమ్మకం పెట్టుకుని ఎంతో నమ్మకంతో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు వారందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఈ 5 సంవత్సరాలు కూడా ఎంకరేజ్ చేస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎంకరేజ్ చేశారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు లాస్ట్ మీటింగ్ అండి. లాస్ట్ మీటింగ్లో మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే మేము వచ్చిన 3 సంవత్సరాలు 4 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ మా వార్డులో మొగం చూపించుకుంటావా లేదా అన్న పరిస్థితిలో ఆ రోజు 3 సంవత్సరాలు 4 నెలలు కూడా ఇబ్బంది పడడం జరిగింది. నేను మమ్మల్ని గెలిచేటప్పుడు 3 పనులు అడిగారు మా వార్డులో. ఒకటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ వెనకాతల ట్రైన్ ఒకటి అడిగారు. అలాగనే ఎలక్ట్రికల్ పోల్స్ అడిగారు. ఒక ఊరు మధ్యలో చిన్న రోడ్డు అడిగారు. ఈ 3 నన్ను అడిగింది. ఆ 3 కూడా నేను ఏది చిన్నవే కదా చేసేద్దాం అనుకుని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ 3 సంవత్సరం 4 నెలలు కూడా చేయడం జరగలేనప్పుడు నేను అయ్యన్నపాత్రి గారి దగ్గర సలహాకి ఒకసారి అడిగాను. అడిగితే నీ స్థాము తగ్గట్టు ఏమైనా ఉంటే చేయగలిగితే చెయ్యి, తదిమాది మనం గెలిచిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. నా స్థాము తగ్గట్టుగా ఒక రోడ్డు, 2 ఎలక్ట్రికల్ పోల్స్ నేను వేయడం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అక్కడ పెద్దోళ్ళు ముసలోళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు వచ్చి అమ్మాయి 2 పోల్స్ వేయండి, మాకు లైట్లే పాములు అవి వచ్చేస్తున్నాయి మా ఇళ్లలోకి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో నేను ఆ మాట ఇచ్చి కూడా చేయలేనని బాధతో ఆ 2 పోల్స్ వేయడం జరిగింది. అలాగనే వర్షం నీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ 12-15 ఇళ్లలో కూడా వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు కూడా నేను సొంత నిధులతో వేయడం జరిగింది. మరి ట్రైన్ మటుకు 28 లక్షలు కాబట్టి వారిని అడిగి అలసిపోయాను. ఇంకా 3 సంవత్సరాలు 4 నెలలు కూడా ఇవ్వలేదని వదిలేశాను. ఇంకా తర్వాత మళ్ళీ అయ్యన్నపాత్రి గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే 28 వార్డులకి సమానంగా ఇవ్వాలని చెప్పేసి విఎంఆర్డీఏ నుంచి 4,11 లక్షలు ఆ రోజు తేవడం జరిగింది. 4,11 లక్షలు తెచ్చి ఆఫీసర్ని పిలిచి నన్ను కూడా అక్కడ పెట్టి 28 వార్డులకి పార్టీలకు అతీతంగా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే 28 వార్డులు కూడా భేష్ మీ సేవలు భేష్. పట్టణ అభివృద్ధికి మీ వంతు కృషి మీరు చేశారని పదవి విరమణ చేసిన తుని మున్సిపల్ కౌన్సిల్ను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు అభినందించారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ ఆఫీస్ నందు జరిగిన కౌన్సిల్ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, తుని మండల పార్టీ అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి హాజరై కౌన్సిల్ను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే మంచి అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీలు ఎలక్షన్ టైంలోనే ఉండాలని, అభివృద్ధి విషయానికి వచ్చేసరికి మన పట్టణం మన ఊరు అనే నినాదంతో పనిచేయాలన్నారు. అప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత పార్టీలు అతీతంగా అభివృద్ధి పరచుకోవాలని కోరారు. అనంతరం చైర్పర్సన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్ రూపాదేవి, మరో వైస్ చైర్మన్ సురేష్ను మరియు కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అధిక సంఖ్యలో హాజరై వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ యమ్మల రామకృష్ణ గారు, ఆయన పొలిటికల్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా తుని నియోజకవర్గానికి గాడ్ ఫాదర్ ఆయనకి, మరియు మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దివ్య గారికి, ముఖ్యంగా వీరందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములండి. ఇంకా చెప్పాలంటే తర్వాత మన ఇనుగంటి సత్యనారాయణ గారికి,
మధుకూరి వెంకటేష్ గారికి, నాయుడు గారికి, అలాగే రాంబాబు రాజు గారికి, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ సీట్లో కూర్చోబెట్టడం జరిగిందండి. ఈ సీట్లో వాళ్ళు కూర్చోబెట్టినా సరే ఇది కేవలం ఒక అలంకరణ కాదు, ఒక బాధ్యత అనే విధంగానే నేను నా ప్రయాణాన్ని సాగించానండి. ఈ 11 నెలలు ఏమి చేశానా ఏమి చేయలేదా అనేది ప్రజలందరికీ తెలుసు. నాకు కూడా నేను ఏమి చేయాలనే వేదనలోనే నేను వెళ్తూ ఉన్నాను. అంటే కొంతమంది విమర్శలు కూడా వచ్చాయి. ఏ విమర్శ వచ్చినా సరే అది విమర్శగా అనేది మాత్రం నేను తీసుకోలేదు. ఓకే, విమర్శ వచ్చింది అంటే నేను ఎదుగుతున్నాను, నేను గెలుస్తున్నాను అనే భావంతో ఆ విమర్శ ఎటు సైడ్ నుంచి వచ్చిందో అటు సైడ్ దూసుకుపోయేలాగే నా ప్రయాణం చేశానండి. ఇక్కడ ఇదివరకు గత చైర్మన్ ఎవరు చేయలేనిదిగా చేశారని చెప్పేసి పబ్లిక్ లోంచి వచ్చింది. ఇప్పుడు సత్యబాబు గారు కూడా అన్నారు. అంటే గత చైర్మన్ ఎలా చేశారా అలా చేయాలి ఇలా చేయాలని తెలియదండి. నాకంటూ ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారం ఎలా చేయాలి ఏం చేయాలి అనే పద్ధతిలోనే వెళ్ళాను. మీ అందరికీ తెలుసు నేను ఒక ఉపాధ్యాయులు అని చెప్పేసి ఒక 25 years నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను. సో నా పిల్లలకి కూడా నేను నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తాను. ఎన్ని స్ట్రాటజీస్ అప్లై చేసినా సరే 100 members ని నేను ఒకే రీతిలో అంటే ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టలేదు. ఫస్ట్ బెంచ్ అంటే ఫస్ట్ హోల్డర్, సో ఫస్ట్ హోల్డర్ లో కూర్చోబెట్టాను. సెకండ్ హోల్డ్, థర్డ్ అండ్ ఫోర్త్. సో 80% మాత్రమే నేను సక్సెస్ చేయగలను. అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది అనుకుంటాను. కాకపోతే నేను ఈ చైర్మన్ పోస్ట్ పదవి చేపట్టిన దగ్గర నుంచి నేను అటు ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందనేది నేను తునిలోనే పుట్టి తునిలోనే పెరిగాను కాబట్టి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో తెలుసు. తర్వాత నాకు చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్ నాకు తెలుసు. అందుకోసమే నేను పదవి చేపట్టిన దగ్గర నుంచి డ్రైనేజ్ సిస్టమ్ మీదే నేను నా యొక్క ఆకాంక్ష వెళ్ళింది. చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ అయిందనే నేను అనుకుంటున్నాను. తర్వాత చైర్మన్ అంటే ఒక డ్రైనేజ్ సిస్టమే కాదు, మున్సిపాలిటీకి సంబంధించిన అన్నీ చేయాలని చెప్పేసి అటు విద్యా సంస్థలకు వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాను, తర్వాత అన్నా క్యాంటీన్కి వెళ్ళాను, మున్సిపల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాను, తర్వాత సచివాలయానికి వెళ్ళాను. అంటే నా విజన్ ఇది కరెక్ట్ అవునా కాదని నాకు తెలియదు. కాకపోతే యాజ్ ఏ ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ మున్సిపాలిటీ ఇవన్నీ చెక్ చేయాలని చెప్పి నేను చెక్ చేశాను. సో ఆ గుర్తింపు అనేది నాకు చంద్రబాబు గారు నాయుడు గారి దగ్గర నుంచి నేను ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల్లోనే నాకు దక్కిందండి. ఎందుకంటే నన్ను ఢిల్లీకి నేషనల్ కాన్ఫరెన్స్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. 25 members లో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మోర్ ఓవర్ నా విజన్ కరెక్ట్ అవునా కాదా అని తెలుసుకోవడానికి కూడా నాకు చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఏర్పడిందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా వర్క్స్ ఎలా చేయాలి, వర్క్స్ ఏం చేయాలని చెప్పేసి షెడ్యూల్ వేస్తూ ఉంటారు. అలాగే అక్టోబర్ ఎండింగ్ లోనే ఒక షెడ్యూల్ విడుదలైందండి. నవంబర్ 1 నుంచి శాసనసభ్యులు తుని ఎమ్మెల్యే, నాట్ ఓన్లీ తుని మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఏవే వర్క్స్ చేయాలి అనే ఒక షెడ్యూల్ విడుదల చేశారండి. అది 1st తారీఖుని పెన్షన్ పంపిణీలో పార్టిసిపేట్ చేయాలి, 5వ తారీఖుని స్కూల్స్ విజిట్ చేయాలి, 10వ తారీఖుని అన్నా క్యాంటీన్ విజిట్ చేయాలి, 15వ తారీఖుని గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయాలి, 20వ తారీఖుని సీఎం రిలీఫ్ ఫండ్స్ చేయాలి, 25వ తారీఖుని ఆఫీసర్స్ అందరితోనే కలిసి ప్రాబ్లమ్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి ఒక షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ విడుదల చేయడంలో ఆల్రెడీ నేను పదవి చేపట్టిన తర్వాత ప్రభుత్వపరంగా గౌరవ శాసనసభ్యులు గారు శ్రీమతి దేవి గారి యొక్క సహకారం, పెద్దలు రామకృష్ణ గారి యొక్క ప్రోత్సాహం, పట్టణ ప్రముఖుల యొక్క ప్రోత్సాహంతో చాలా తక్కువ కాలంలోనే ప్రభుత్వ సంఘం అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఒక మంచి చైర్పర్సన్గా వారు ఈ తక్కువ కాలంలో ప్రజల మద్దతు పొందేందుకు వాళ్ళకి అభినందిస్తూ ప్రభుత్వ సభ్యులందరూ కూడా ఎన్నికల ఒకే పార్టీ, ఎన్నికల తర్వాత మనం అందరం కూడా ఒకే కుటుంబం. ఈ మన ప్రాంతం, మన పట్టణం, మన ప్రజలు, మన ప్రజాప్రతినిధులుగా మన పట్టణానికి ఏం చేయాలా, మన ప్రజలకు ఏం సహకారం అందించాలా, పదవున్నా లేకపోయినా తర్వాత కూడా ప్రజల్లో ఒక గౌరవప్రద స్థానం సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పనిచేయాలి. ఆ ఉద్దేశంతో ఎప్పుడు కూడా 2 కౌన్సిల్స్ అందరూ కూడా పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు మళ్ళీ ప్రజాసేవలో నమ్మిన పదవి లేకపోయినా సరే మీరు కూడా ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని మరొకసారి కోరుకుంటూ
ఈ బాలకాలం సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి మీతో పాటు ఈ యొక్క ప్రదక్షిణలో కలిపి నేను అవకాశం కలిపినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిల్ సభ్యులకి, ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పదవి విరమణ చేస్తున్న 30 మంది కౌన్సిల్ సభ్యులకు, ఇక్కడికి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డీఈ గారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా. మరి ముఖ్యంగా ఈరోజు ఈ 5 సంవత్సరాల కింద మీద చేసాలు పడ్డారు, కానీ వాళ్ళు మాత్రం వీడ్కోలు సభ కాబట్టి ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అని ముఖ్యంగా ఇప్పుడు కౌన్సిలర్ నేను చేసిన అనుభూతి చెప్తున్నాను. కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ ఎంతవరకు వాటిలన్నీ పూర్తిగా చేయలేరు. ఏ కౌన్సిలర్ అన్నా ఏ అధికారం ఉన్నాయి, అధికారం లేకపోయి, కానీ ఒక నాయకుడు, మెయిన్ నాయకుడికి విజన్ ఉండాలి. చైర్మన్ కానీ లేదా స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రి గారికి కానీ, ఎవరికైనా సరే మన నియోజకవర్గం, మన ఊరు అన్న ఒక కాన్సెప్ట్ ఉంటే దాని మీద ఏ నాయకుడు, ఏ పార్టీ ఆ పార్టీ పక్కనట్టండి అభివృద్ధిలో ముందుంటారు. ఏ నాయకుడైనా అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు, మెయిన్ విజన్ ఉండాలి నాయకుడికి. ఇక మనం వాళ్ళు పోటీ చేసామంటే వాటిలో ఈ విధంగా చేయాలి, ఈ విధంగా మనం మార్పు తీసుకురావాలని అన్న ఒక విజన్ ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా గ్రాంట్లన్నా దాని అందరూ అదే అక్కడ నాయకుడి దగ్గర నుంచి కానీ ఏదైనా సాధించాలని పట్టుదల మెయిన్ కౌన్సిలర్ ఉండాలి. అదేవిధంగా చైర్పర్సన్ గారు కూడా ప్రతిదీ పెద్ద నాయకుడిగా తీసుకెళ్ళాలి. మనం ఇక ఈ విధంగా చేస్తే ప్రజలు సంతోషిస్తారు, రేపు రాబోయే కాలంలో ఓట్లు వేస్తారు, లేకపోతే మనందరినీ అభినందన ఇదంతా కాన్సెప్ట్కి వెళ్ళాలి తప్ప ఈ పార్టీ ఇవాళ తెలుగుదేశం అక్కడ గెలిచింది, లేదా ఇక్కడ వైఎస్ఆర్ గెలిచింది, ఆ వార్డుని తొక్కు పెట్టాలా, ఈ వార్డుని తొక్కు పెట్టాలా అన్న పార్టీ ఏ పార్టీ ముందుకు వెళ్తాం. ఏంటంటే మీలో మీరు కార్యకర్తలు కానీ, మీ కౌన్సిల్ సభ్యుల్లో మీలో వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకుడు కూడా వ్యత్యాసం చూపించడు. ఎందుకంటే నేను చైర్మన్గా ఉన్నప్పుడు 30 వార్డులకి డ్రైవ్లు ఇవ్వండి, కార్డులు ఇచ్చేవాడిని, పెన్షన్లు ఇచ్చేవాడిని, అన్ని ఇచ్చేవారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రం కౌన్సిలర్ నా దగ్గరికి వచ్చేవారు. సార్ మరి అన్నీ మేము అడగకుండా చేస్తున్నారు, మీరు ప్రోగ్రామ్ మా వార్డులో పెట్టినప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మీ కార్యకర్తల ద్వారా కాక. నక్కపల్లి మండలంలో ఈ నెల 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా జరగనున్న ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, జిల్లా ఎస్పీ మరియు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమం జరగనున్న ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షిస్తూ హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనుల్ని కూడా పరిశీలించారు. ఈ భారీ బహిరంగ సభకు మంత్రులు, ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం చుట్టూ పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సంవత్సరాల తర్వాత అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ నుంచి మనకి మెయిన్ వెహికల్స్, బస్సెస్, డీప్ మోటార్స్, 2 వీలర్స్ అన్నీ అవుతుంది కాబట్టి అక్కడ ఈవెంట్స్ వరకు వాటరింగ్ అన్ని ప్రాపర్ గానే అవ్వాలి. లేకపోతే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటే ఆటోమేటిక్ గా నేషనల్ హైవే మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. పబ్లిక్ అందరూ మొబిలైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నా వంతు మా తాలూకా ప్యాకేజ్ కూడా అందరూ సహాయ సహకారాలు మొత్తం జిల్లా నుంచి అంతా కూడా సహాయ సహకారాలు ఉంటాయి. కానీ అధికారులు, ఇటు పబ్లిక్ ప్లస్ లీడర్స్ అందరూ కలిపి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసి మరి 23వ తారీఖుని బ్రహ్మాండంగా అనకాపల్లి పార్లమెంట్ లో అసలు ఈ రోజు పరిశ్రమలు ఎక్కువ వస్తున్నాయంటే ఛార్జ్ తీసుకున్న తర్వాత జిల్లాలంటూ పర్యటన చేస్తే మన అనకాపల్లి జిల్లా మొట్టమొదట వచ్చారు. మొట్టమొదట ఆయన చీఫ్ మినిస్టర్ అయినా ఈసారి అనకాపల్లి జిల్లా వచ్చారు. అది ప్యాకేజ్ కన్సల్సీ వచ్చారు. అప్పుడు ప్రోగ్రాం ఒక్క నాయకులు మన చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు వచ్చారు. బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. ఆ రోజు మన కళాశాల విషయంలో వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ సీఎం వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం మొన్న అనకాపల్లి కన్సల్సీ వచ్చారు. ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేశారు. కానీ ఇది డిఫరెన్స్, 3 నాయకులు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, 2 నాయకులు లోకేష్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే 23వ తారీఖుని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు
అది ఇక్కడ వచ్చి నక్కపల్లిలో ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానున్న స్టీల్ ప్లాంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షులు పద్దు, టౌన్ అధ్యక్షులు వరహాల్ బాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన నాయకులు తోట నగేష్ టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగుతుందని, ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ రాకతో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాటక అకాడమీ రంగం డైరెక్టర్ విలియం కేరీ, టీడీపీ నాయకులు గూటూరు శ్రీనివాస్, బొంది కాశీ విశ్వనాథ్, మజ్జూరి నారాయణరావు, రామకుమారి, కంకిపాటి వెంకటేశ్వరరావు, జూరెడ్డి ప్రసాద్, వంక రమణ, పెద్దిరెడ్డి శ్రీను, గొల్లపల్లి నాగు, చింతకల్లి రాంబాబు, పెంకె గోవిందు, నారపురెడ్డి పద్మ, గీసాల పద్మ తదితరులు పాల్గొన్నారు. రేపు 23వ తారీఖున ఉత్తరాంధ్రకి తలమానికమైంగా ఆసియాలోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, హోంశాఖ మంత్రులు అమలుపూడి అనిత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక మంచి శుభ కార్యక్రమం ఇది. మనందరికీ కూడా తెలుసు, శుభ కార్యక్రమం అన్నప్పుడు ప్రజలందరికీ వెళ్ళి మనం ఆహ్వానించుకుని మనం శుభ కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈ రోజు మన ఉత్తరాంధ్రకే ఒక శుభ కార్యక్రమం ప్రారంభిస్తారు కాబట్టి మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం అత్యధిక జనాలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే ఒక నిరుద్యోగ సమస్య వెనకబడితనానికి రూపుమాపాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం వలన ఉత్తరాంధ్రలో అందరికీ కూడా మరీ ముఖ్యంగా మన పాయకరపేట నియోజకవర్గానికి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేపు 23వ తారీఖు నక్కబిల్ల మండలంలో మూలపుర గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్సీఆర్ మెటల్ అండ్ నిప్పన్ కంపెనీ వారిచే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ని రేపు 23 తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా శంకుస్థాపనకి విచ్చేస్తున్నారు. వారికి ఘనస్వాగతం పలుకుతూ రేపు అక్కడ జరగబోయే ఈ శుభ కార్యక్రమానికి పాయకరపేట మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్టీల్ పరిశ్రమ వల్ల మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో తీసుకెళ్లి ఇది ఎటువంటి పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ, అలాగే ఇది పార్టీలకు అతీతంగా వాళ్ళ విధంగా కాదు నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగం తీర్చే విధంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యాక్టరీ ఇది. కాకినాడ జిల్లా తుని పట్టణం శివారు శ్రీ దారాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త రొంగల సత్యబాబు రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో దారాలమ్మ తల్లి అమ్మవారి గరగలను సారి 108 జల కలశాలతో బాజా భజంత్రుల నడుమ తుని పట్టణం నందు భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం నిర్వహించారు. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ ముడుపులు అందజేస్తారన్నారు. అలాగే ఈ అమ్మవారిని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయన్న ఇక్కడ ప్రజల నమ్మకంతో భక్తులు పోటెత్తారు. అనంతరం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పలు ఏర్పాట్లు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శ్రీ దారాలమ్మ తల్లి జాతర మహోత్సవం 15వ పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి కొత్త మాసం పురస్కరించుకొని జాతర జరపబడుతుంది. కొత్త మాసం ముందు రోజు 108 పసుపు కలశాలతో అమ్మవారికి ఊరేగింపుగా పసుపు కలశాలతో అమ్మవారికి అభిషేకం జరపబడుతుంది. అనంతరం భక్తులందరికీ అన్న సమాధానం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమికి అన్న సంతర్పణ చేస్తారు. ఇదంతా భక్తుల సహకారంతోనే జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత జనాలందరూ ఏ పని తలపెట్టినా అమ్మవారు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారిని కోరుకొని ఆ పని చేస్తారు. ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అమ్మవారు ఏ కోరిక కోరినా ఖచ్చితంగా తీరుస్తుంది. శ్రీ శ్రీ దారాలమ్మ
తల్లి మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఇలా అమావాస్య ముందు 108 పసుపు కలశాలతో జలాభిషేకం చేస్తాము. ఇది 15వ వార్షికోత్సవం. 15 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులందరూ సారే సీరుతో మొత్తం ఇలా ఘనంగా జరిపి డప్పులతో అమ్మవారిని ఊరేగించుకుంటూ అమ్మవారికి 108 కలశాలతో జలాభిషేకం చేస్తాము. ఆ అమ్మ మహిమతో మాకు మేము ఏ కోరిక కోరినా సరే తప్పకుండా తీరుస్తుంది. అందువల్ల 15 సంవత్సరాల నుండి మాకు ఘనంగా ఏ సంవత్సరం కూడా ఆటంకం లేకుండా ఘనంగా జరిపించుకుంటుంది. ప్రతి నెల అమ్మవారికి పౌర్ణమి రోజు అన్న సమారాధన చేస్తాము. వారం ప్రతి శుక్రవారం పారాయణం జరుగుతుంది. అమ్మవారి నృత్యం పూజలతో జరిపించుకుంటారు. అలాగే అందరూ ఏకమయ్యి అమ్మవారిని 108 కలశాల 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరపబడునని కోరుచున్నాను. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉపవాస దీక్షల వేళ మండలంలోని తుంపాల మేజర్ పంచాయతీ నూరు మసీదులో రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మసీదు కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదు వద్దకు చేరుకున్న రాంకీకి ముస్లిం పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆయనకు తాజ్ ధరింపజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రీ బాబీ, జనసేన నాయకులు చదరం నాగేశ్వరరావు, పల్లెల గణేష్, గంగుపం జగదీష్, ఆళ్ల రామచంద్రరావు, తాత నాయుడు, ఆళ్ల శ్రీనివాసరావు, బుద్ధ చిరంజీవి పాల్గొన్నారు. అలాగే నూరు మసీదు కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ ఎస్డి నాగూర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మదీనా, సెక్రటరీ ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ ఎస్కే రదియా, క్యాషియర్ నాగూర్, జాయింట్ క్యాషియర్ ఎస్కే దాదా, కమిటీ సభ్యులు విశాఖ శుభాన్, జన్ను, భాష మరియు అధిక సంఖ్యలో ముస్లిం సోదర సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తుంపాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరవడం జరిగింది. దీనికి తమ్ముడు నాగూర్ అలాగే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన ఈ రంజాన్ మాసం ఖురాన్ పుట్టిన మాసంగా ముస్లిం సోదరులందరూ పవిత్రమైన మాసంగా ఈరోజు ఉపవాసం, ప్రార్థన అలాగే దాతృత్వం కలిగిన ఈ మాసంగా అందరూ చెప్పుకునే మాసం. అలాగే అందరం కలిపి మనందరం ఒకటని ముస్లిం సోదరులు ఇస్తే ఈ పవిత్రమైన ఇఫ్తార్ విందుకు మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరినీ కూడా ఈరోజు సొంత రామకృష్ణ గారు చూశాక మన ప్రతి పండుగలో కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. మనకి ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ప్రతి దానికి ఏదో చాలా ఇదిగా గవర్నమెంట్లో హిందువులు కానీ మన ముస్లింలు కానీ ఏ క్రిస్టియన్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడడం. ఇప్పుడు అటువంటి ఆకాంక్షలు లేకుండా మనం అందరూ కూడా చక్కగా మన యొక్క పండుగ జరుపుకోవడానికి రామకృష్ణ గారు కూడా మనకి అన్ని విధాలా మనకి సహకరిస్తున్నారు కాబట్టి మనం ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సంబంధిస్తున్నాను. రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈ సిస్టమ్ నాకు పూర్తిగా తెలియదు. ఏదేమైనా పండుగలు ఏ పండుగలైనా సరే ఉత్సాహమైన ఉల్లాసభరితమైన వాతావరణంలోని కుటుంబంతో అందరితో పండుగలు జరుపుకోవాలని, మన నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో పండుగలన్నీ కూడా పండుగలు వచ్చినట్టుగా జరుగుతున్నాయి. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మన ప్రీతం నాయకులు కొంత రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన ప్రాంతానికి పండుగలు ఎవరైనా గ్రామాల్లో పండుగలు జరుపుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏ మతం ఏ కులం అనేది లేకుండా ఏ పండుగ అయినా సరే ఉత్సాహమైన వాతావరణంలో కుటుంబాలు, ఫ్యామిలీలు, చుట్టాలు అందరినీ తీసుకుని బాగా జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారం.
మీ అందరికీ మన కార్యకర్త గారు వచ్చారు, మాస్టర్లు, మా రామ్కి గారు, వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారో పేరు నాకు తెలీదు, క్షమించండి ఏమనుకున్నది. మసీద్ కోసం వీళ్ళందరూ బాగా చేయాలని కోరుకుంటున్నాను. మరియు అల్లా తాలా వీళ్ళకి బాగా చూడాలి అని మన రామ్కి గారు ఎవరు పెద్దలు ఉన్నారు అందరి కోసం దువా చేస్తున్నాం. అల్లా బాగా చూడాలి. మరియు మసీద్ కోసం వీళ్ళందరూ సహకారం చేయాలి, సహాయం చేయాలని అనుకుంటున్నాను, సహకరిస్తున్నాను అనుకుంటున్నాను. మరి మా చిన్న గ్రామం ఉంది, ముస్లిం చాలామంది ఉన్నారు, కాబట్టి కొంచెం సహాయం చేస్తే మసీద్ బాగా డెవలప్ అవ్వాలని సహకరించండి. మీ వాళ్ళు మాకు కలిసి ఉంటే మా అందరూ ఇన్షాల్లా మళ్ళీ వచ్చేసారి మిమ్మల్ని గెలిపిస్తాం. మా కుటుంబాలు అందరూ కలిసి సహకారం ఉండాలి. మేము కూడా మీతో కలిసి ఉంటాం ఇన్షాల్లా. మీరు కూడా సహాయం చేస్తే మా మసీద్ బాగా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను. మరియు మన ఈ అందరి కమిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఒక చిన్నది ఏదైనా మీతో అయి ఉంటే మా సహకారం సాధికారం కోసం సహకారం చేస్తే కాకినాడ జిల్లా తాళేరు మండలం పోలేకూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం వేద పండితులు కొండవెట్టి చందు, మర్ల హరిబాబులచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పాలాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోతుల చక్రశేషరావు, చిన్నబాబు, పుప్పాల శ్రావణ్ కుమార్, పోతుల సత్యప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు, పుప్పాల కృష్ణ, ఏరుపల్లి వీరన్న యాదవ్, సమనాసి సుబ్బారావు, ఏడద సూరిబాబు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం 20వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజలు, అమ్మవారికి అలంకరణ సేవా కార్యక్రమాలు చేసి ప్రసాద వితరణ చేస్తున్నాం. ఇది 20వ సంవత్సరం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమం. ఈ సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం మొదటి ఆదివారం తీర్థం జరుగుతుంది. పోలేకూరు గ్రామంలో వేయించేసి ఉన్న అమ్మ శ్రీ పోలేరమ్మ తల్లి 2వ దశాబ్దం 20 సంవత్సరాల కిందట ఇక్కడ పునర్నిర్మించారు ఈ దేవాలయం. ఈరోజు 17వ తారీఖుకి 20 సంవత్సరాలు పూర్తయింది. ఆ ఉత్సవాలు ఇక్కడ కడురమ్యంగా చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. చాలా సంతోషం. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ ఇవన్నీ చేస్తూ ఈ అమ్మవారిని ఇంచుమించు ఇక్కడి నుంచి తాళరావు మండలం హెడ్ క్వార్టర్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ దండం పెట్టుకోకుండా వెళ్ళరేవరం. నేను చిన్నప్పుడు కూడా ఇక్కడ తాళరావు హై స్కూల్లో చదువుకునే రోజుల్లో కూడా ఇక్కడే దండం పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడు చిన్న గుడి మాత్రమే ఉండేది. ఇది ఒక తోటలో ఉండేది అమ్మవారు. అది చాలా చిన్న గుడి. ఎవరికో కళ్ళలో కనబడి నాకు మంచి గుడి కట్టి ఇవ్వాలి రోడ్డు మీద అని అమ్మవారు కోరారట. దాని ప్రకారం ఈ గ్రామస్తులు అందరూ కూడా ఆచరించి ఇక్కడ నెలకొల్పారు. ఆ నెలకొల్పడం కూడా మంచి గుడిగానే ఇక్కడ పెట్టారు, ఇక్కడ పునర్నిర్మించారు. 20 సంవత్సరాలు కూడా అంటే అప్పుడున్న నాకు జ్ఞాపకం ఏంటంటే 20 సంవత్సరాల కిందట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారి వివాహ సందర్భంగా ఆయన నిమ్మకూరులో భోజనాలు ఏర్పాటు చేశాడు. అంటే ఏంటి, ఆయన పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అది నాకు బాగా గుర్తు. అందరూ కూడా బాగా చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన పురపాలకుల పదవీ కాలం, నర్సీపట్నం కౌన్సిలర్లతో అయ్యన్న ముచ్చట్లు. అనకాపల్లి జిల్లాలో సీఎం పర్యటన, షెడ్యూల్ ఖరారు, ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి. పల్లెలకు కొత్త అమావాస్య శోభ, ఘనంగా గ్రామ దేవతల వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.